ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ నన్ను కాపాడాడు సార్. పాస్పోర్ట్ తీసుకున్నారు సార్. ఇంటికి పోతానంటే ఇవ్వట్లేదు సార్. ఎడతాను చాలా బాధ ఉన్నది. అప్పుల కోసం పోయిండు కానీ అంత దూరం పోవాల్సిన అవసరం ఏం లేదు. నిన్న నాకు నెట్ బ్యాలెన్స్ లేక నేను ఎటు ఫోన్ చేయలేను, నా పరిస్థితి ఏంది, నేను చచ్చిపోయేటట్టున్నా అని ఒక వ్యాన్ ఇక్కడికి మెడికల్ అందరికి మెడికల్ చేయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు జర దయచేసి మీరు ఈ విషయం మీద స్పందించి జర ఆయనను రప్పించేటట్టు చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దుబాయ్ దేశం అంటే అక్కడికి పోయి ఎంతో కొంత సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకొని అప్పులు తీర్చుకుంటామని చాలామంది గల్ఫ్ దేశాలు వెళ్తూ ఉంటారు. కానీ చాలామంది గల్ఫ్ దేశాలు వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించక కూడా చాలామంది అనారోగ్యం పాలవుతూ ఉంటారు. కానీ ఉస్నాబాద్కు చెందిన వ్యక్తి కూడా చొప్పరి లింగమూర్తి అనే వ్యక్తి కూడా అదే పరిస్థితిలో ఇప్పుడు వాట్సాప్లో కూడా ఆయన ఒక రిలీజ్ చేసినటువంటి వీడియో మాత్రం వైరల్గా మారింది. ప్రస్తుతం అయితే మనం ఆ లింగమూర్తి వాళ్ళ ఇంటి వద్దనైతే ఉన్నాం. వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు ఆయన దుబాయ్కి ఎప్పుడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనేది కూడా మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే మనం ఆ దుబాయ్లో ఉన్నటువంటి లింగంతో అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే మనతో ప్రస్తుతానికి అంటే వాట్సాప్ కాల్లోనైతే లింగం ఉన్నారు. అంటే అసలు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, అసలు ఏం జరుగుతుంది, ఆయనకి ఏమైందనేది కూడా మనం అడిగి తెలుసుకున్నాం. అంటే లింగం గారు చెప్పండి, అక్కడ అసలు ఏమవుతుంది మీకు, అసలు పరిస్థితి ఏంది, అక్కడ మీ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, మిమ్మల్ని అక్కడికి పని నిమిత్తం తీసుకున్న వాళ్ళు అక్కడ ఏమంటున్నారు మీ ఆరోగ్య పరిస్థితిపై? సార్ వాళ్ళు ఏమనట్లేదు సార్, పని చేయమంటారు తప్ప వాళ్ళు ఏమనట్లేదు. వాళ్ళకి కావాల్సింది పని, అది సప్లై కంపెనీ కదా సార్, ఈ పవర్ కంపెనీ. పంపియండి సారు, నాకు కాళ్ళు లేస్తలేవు చేతులు లేస్తలేవు అని సోనాపూర్ లో కంపెనీ ఉంటే సోనాపూర్ పోయినా. అక్కడ పోయినా కూడా 3 రోజులు కడుపు మాడబెట్టుకొని మళ్ళా ఇక్కడికి తిరిగి వచ్చి నెట్ బ్యాలెన్స్ చేసుకొని పొద్దున ఏడ్చుకుంటా ఇంటికి ఫోన్ చేసిన సార్. అక్కడ ఎవరు పట్టించుకోలే. కనీసానికి నన్ను ఒక 2 లావాడితే లేచి నిలబడు అవుతుంది సార్. చాలా కష్టంగా ఉన్నది, కాళ్ళు లేస్తలేవు, బాగా మోకాళ్ళు వాపులు వచ్చినాయి, గుత్తులు భుజాలు పొడుస్తానాయి, చేతులు లేవట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని హాస్పిటల్లో చూపించే ప్రయత్నం చేయలేరా? అంటే మిమ్మల్ని పనికి అపాయింట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా పని అది హాస్పిటల్లో చూపించే ప్రయత్నం చేసిరా? పోయిన ఆదివారం రోజున అబుదాబి హాస్పిటల్ కి పంపిరు సార్. అక్కడ మూత్రంలో రక్తం పోతుంటే అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకొని వీళ్ళు నాకు ఈ నెంబర్ ఇవ్వలేదు, ఐడి కార్డు ఇవ్వలేదు, ఏది ఇవ్వకున్నా వాళ్ళు చూసిరు సార్. మూత్రంలో రక్తం తగ్గింపైనాక 5వ రోజు బుధవారం నాడు రాత్రి 12 గంటలకు డిశ్చార్జ్ చేసిరు సార్. వచ్చి పంజాబ్ క్యాప్ 2 చేతుల దండం పెట్టి బతిలాడుకొని నన్ను సోనాపూర్ లా పవర్ కంపెనీ కాడ దింపు అని అంటే 100 ఇక్కడ దుబాయ్ 100 రూపాయలు తీసుకొని అక్కడ దింపిపోయాడు సార్. తెల్లారి నుండి కూడా నా పరిస్థితికి ఉన్నది, నన్ను పంపి అని అంటే వాళ్ళు ఏది తప్పుడు చేయలేదు, పాస్పోర్ట్ కూడా ఇవ్వలేదు సార్ నాకు. ఇక నిన్న నాకు నెట్ బ్యాలెన్స్ లేక నేను ఎటు ఫోన్ చేయలేను, నా పరిస్థితి ఏంది, నేను చచ్చిపోయేటట్టున్నా అని ఒక వ్యాన్ ఇక్కడికి మెడికల్ అందరికి మెడికల్ చేయించి నిజామాబాద్ వాళ్ళు వస్తా అంటే, అన్న నన్ను కొంచెం ఎక్కియండి అన్న, చనిపోయేటట్టున్నా, అక్కడ దాకా అన్న వచ్చి నేను ఎవరినన్నా కాళ్ళ ఎల్లబడి ఒక 10 రూపాయలు అడుక్కొని నెట్ బ్యాలెన్స్ చేసుకొని మాట్లాడదా అని ఏడిస్తే తీసుకొచ్చారని రాత్రి 10 గంటలకు వీళ్ళను కాళ్ళు పట్టుకొని పొద్దున బ్యాలెన్స్ చేసి అందరికి ఫోన్ చేసి ఎడవకంటే ఏం కాదు. అంటే మా సుమన్ టీవీ కూడా మీకు సాయం చేస్తుంది. అంటే మా తరపున మేము కూడా ఏదో ఒక సాయాన్ని అయితే మీకు మేము అందించినట్టు చేస్తాం ఇది అయిన తర్వాత. అంటే ఇప్పుడు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? అంటే రూమ్ లోనే ఉన్నారు, వాళ్ళు ఏమైనా కేటాయించిన రూమ్ లో ఉన్నారు, ఎక్కడున్నారు అసలు మీరు? ఉన్నా సార్, సజ్జల దుబాయ్, ఇది సజ్జా కడకు సార్. ఇది ఇప్పుడు ఏజెంట్ అంటే ఇప్పుడు మిమ్మల్ని పంపించిన ఏజెంట్ ఏమంటున్నాడు మరి? ఎక్కడ ఏజెంట్ అది ఎక్కడ అసలు? ఆయన మిమ్మల్ని పంపించిన ఏ ఊరైనా మన ప్రాంతం ఆయన? జగిత్యాలు సార్ తనది. జగిత్యాలు.
ఏమంటున్నాడు ఆయన మరి? ఆయనకి ఇట్లా ఫోన్ చేసిరా మీరు? అన్న ఆరోగ్యం బాగాలేకుండా బతిలాడి పాస్పోర్ట్ ఇవ్వమని రావాలి గాని వాళ్ళను ఖచ్చితంగా డిమాండ్ చేసేది లేదు కదా అన్న. వాళ్ళు 2 సంవత్సరాల అగ్రిమెంట్ పెట్టుకుని వీసా కొట్టిరు కదా అంటాను సార్. అంటే ఆరోగ్యం బాగాలేకున్నా కూడా పని చేయమని చెప్తాడా? అనారోగ్యం ఉన్నా కూడా వాళ్ళు అగ్రిమెంట్ పెట్టి 2 సంవత్సరాలు వీసా కొట్టిరు కదా, వాళ్ళకు పాస్పోర్ట్ ఇవ్వమంటే వాళ్ళు చెప్పినట్టే చేయాలంటే సార్ నేను ఇంత బతిలైనా పాస్పోర్ట్ ఇవ్వలేదు సార్. వాళ్ళు సోనాపూర్ లో కంపెనీ సోనాపూర్ లో అడిగితే ఇవ్వలే. ఇక అక్కడే కూడా అన్నం లేదు సార్. 2 రోజులు ఆకలికి తట్టుకోలేక నిన్న ఇక్కడికి వచ్చిన ఒక యూపీ పిల్లగాడు. ఎడవకండి ఏం కాదు ధైర్యంగా ఉండండి, ఏం కాదు. రాత్రి 10 గంటలకు ఒక రొట్టె తెచ్చి ఇచ్చిండు సార్. కొనుకొచ్చి అదే తిని నీళ్ళు తాగేసి అప్పుడే పండుకున్నా సార్. ఏం నిద్ర పడుతుంది సార్. కట్టెలో కాళ్ళు లేకుండా అయిపోయినాయి. అందరూ పనికి పోతే రూమ్ లో ఒక్కనే సార్ బిక్కున. ఏం కాదు, ధైర్యంగా ఉండండి. మీ ఇక్కడికి ఇండియాకు మిమ్మల్ని రప్పించే ప్రయత్నం కూడా మేము మాకు ఆయన ద్వారా కూడా మేము చేస్తూ ఉంటాము. చూడొచ్చండి, అంటే ఆకలికి కూడా పరిస్థితి బాగలేక ఆకలి అవుతున్నా కూడా పట్టించుకునేవారు లేరు. అంటే ఇక్కడ ఏజెంట్ కూడా స్పందించడం లేదని కూడా అక్కడ ఉన్నటువంటి లింగమూర్తి మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. భార్య కూడా ఉన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అంటే అమ్మ చెప్పండి, ఎప్పుడు వెళ్ళాడు లింగమూర్తి దుబాయ్కి? అసలు ఏం జరిగింది? 8 తారీఖు వేయండు సార్. మొన్న పోయిన నెల 8 తారీఖు వేయండు. 8 తారీఖు వేయండు. 25 రోజులు పని మంచిగానే చేసిండు. అది పని కష్టం ఉన్నదట దుబాయ్ లో. అన్నం లేదు, 2 పూటలు ఫుడ్ పెడతారా అని చెప్పారు. ఫుడ్ లేదు, ఏం లేదు, వండుకొని తినుడు. చాలా ఇబ్బంది ఉన్నది. జ్వరం, అది 2 కాళ్ళు వాపులు వచ్చి ఇద్దరు ఎత్తుకొని పోయి ఇద్దరు ఎత్తుకొని లావట్టుకొని పోతేనే బాత్రూమ్ పోతాడు. నడవలేని పరిస్థితి అయిపోయింది. అక్కడికి పోయినాకనే, అక్కడ వాటర్ తాగినాకనే ఇట్లా అయిందట. మొత్తం ఇక నేను చనిపోతా అని ఏడ్చుకుంటా ఫోన్ చేస్తాడు. మాది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్. అంటే ఇప్పుడు అంటే ఆయన ఇదివరకు ఎప్పుడైనా వేయండి దుబాయ్కి? ఎట్లా వేయండు? మలేషియా వేయండు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు మలేషియా వేయండు. అక్కడ మంచిగానే ఉన్నాడు. అప్పుడు పోయి వచ్చిండు. ఇంట్లో కొంచెం నాకు హెల్త్ బాగాలేకపోతే అటు ఇటు అప్పులు బాగా అయిందని అప్పుల కోసమే ఇప్పుడు ఈ దుబాయ్ వేయండు. దుబాయ్ పోయి ఏదో ఒక 2 సంవత్సరాలు పోయి అప్పు అన్నది ఏర్పుకొని వస్తా అని పోతే అక్కడ పరిస్థితి మంచిగా లేదు. ఫుడ్ పెడతలేరు. 2 పూటలు ఫుడ్ పెడతారని చెప్పారు ఏజెంట్. ఫుడ్ లేదు, ఏం లేదు, వండుకొని తినుడు. చాలా కష్టం ఉన్నదట పని. చాలా కష్టం, ఇబ్బందిగా ఉన్నదట. పని చేయకపోతే, పనికి పోకపోతే తిట్టుడు అంత. పని చేస్తేనే ఇది, కానీ చేద్దామంటే బాడీ సహకరించుకుంటే అక్కడికి పోయినాకనే హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోయిండు. కాళ్ళు లేవకుండా, 2 కాళ్ళు చేతులు లేవకుండా ఇద్దరు లావట్టుకొని తీసుకుపోతారు వాష్రూమ్ పోతే. అంటే ఏమంటున్నారు అంటే అక్కడ వాళ్ళ తీసుకుపోయిన వాళ్ళు ఉంటారా? ఏజెంట్ మీరు ఏమైనా సంప్రదించారా? ఏజెంట్ ఏమైనా అంటున్నాడు ఇక్కడ మీరు మిమ్మల్ని పంపించినట్టు ఏజెంట్ ఏమైనా సంప్రదించారా? పని మంచిగానే ఉంటదమ్మా, చేసుకొని భక్తం మేము పంపించినామని చెప్పిండు. ఒకసారి ఫోన్ చేసి కూడా మాట్లాడితే ఆయన ఫుడ్ పెడతారట. ముందు ఫుడ్ అన్నారు, ఇప్పుడు పెడతారంటే ఫస్ట్ అన్నాడు. మళ్ళీ మాట తప్పి లేదు, వండుకొని తినాలి, పైసలు ఇక్కడ నుంచి డబ్బులు కొంచెం మీ డబ్బులతోటే చేసుకోవాలి, జీతం పడదాకా అని చెప్పిండు. డబ్బులు కొంచెం ఇప్పటికే 1,20,000 దాటిపోయినాయి. అటు పోంగా 3 చొప్పున బాకి తెచ్చి పెట్టుకొని పోయిండు. పోతే 4 పైసలని సంపాదించుకున్నాడు. నెలకు 25,000 జీతం అన్నారు. 25,000 జీతం కానీ ఆ పని కష్టం ఉన్నది, చాలా బాధ ఉన్నది. ఇక ఏడ్చుకుంటా ఫోన్ చేసిండు. చాలా బాధలు ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు దయచేసి మీరు ఈ విషయం మీద స్పందించి ఆయనను రప్పించేటట్టు చేయండి. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అంటే ఏమంటున్నారట వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు? ఇప్పుడు అక్కడ పని చేయించుకుంటూ ఏమంటున్నారట మరి ఆయనతో? అసలు మరి పంపిస్తా అంటున్నారట? మరి ఆరోగ్య సమస్య ఉన్నాయని అక్కడ చెప్పిండట ఏమన్నా? అక్కడ పంపి అంటే ₹1,00,000, ఇక్కడ ఇండియా ₹1,00,000, అక్కడ 4,000 కడితే పంపిస్తాం అంటారట. పోవడానికే ఇన్ని అప్పులు, ఇవరకు అప్పులు ఉంటే అప్పులుకుంటే ఎడతాడు. చాలా బాధ ఉన్నది. అప్పుల కోసం వేయండి కానీ అంత దూరం పోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా ఎట్లన్నా వేసి ఇక రప్పియండి అప్పు 5-6 లక్షల బాకి ఉంది. ఆ అప్పు 5-6 లక్షలు అప్పు తీర్పుకుంటా అనే పోయిండు. అక్కడ పోయి అప్పు తీర్పుతా అని పోయినాక ఇక ఈ పరిస్థితి అయింది మొత్తం. ఆయన ఎట్లుంటాడో ఆ సిచ్యువేషన్. నేను చనిపోతా, నేను చనిపోతా అని ఎడుతాడు.
అన్నం లేదు ఏం లేదు, ఏది తినలేదు. సార్ నన్ను కాపాడాడు సార్. పాస్పోర్ట్ తీసుకున్నారు సార్, ఇంటికి పోతానంటే ఇవ్వట్లేదు సార్. చెప్పుకుంటే ఎడతాను, చాలా బాధ ఉన్నది. అప్పుల కోసం వేయండి కానీ అంత దూరం పోవాల్సిన అవసరం ఏం లేదు. నిన్న నాకు నెట్ బ్యాలెన్స్ లేక నేను ఎటు ఫోన్ చేయలేను, నా పరిస్థితి ఏంది, నేను చచ్చిపోయేటట్టున్నా అని ఒక వ్యాన్ ఇక్కడికి మెడికల్ అందరికి మెడికల్ చేయించి